యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియుడు అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో ఎంత అభయమున్నదో చూసావా? బాధతో, కృంగుదలతో, భయముతో ఉన్న నీనే దేవుడి ఉదయకాలమున బలపరుస్తున్నారు. నా సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా విను. నీవు ఎంత గొప్ప దైవజనుడు అయినా, సేవకుడు అయినా, ఆత్మీయుడు అయినా, ఒకవేళ నీకంటూ ఏదైనా ఒక ఇబ్బంది, ఇరుకు సమయంలో వచ్చినప్పుడు నిన్ను నీవే బాధపరచుకుంటూ, ఏడుస్తూ, చింతిస్తూ, కృంగి కృషించిపోతున్నావా? ఈ జీవితం ఇంతేనేమో, ఇక నా పరిస్థితులు మారదేమో, ఈ అనానుకూల పరిస్థితుల్లో నన్ను ఎవరు లేవనెత్తలేరు, నాకింతేనేమో అని నిన్ను నీవే భ్రమపరచుకుంటూ బాధపడుతున్నావా? వద్దు, మనము అనుమానముకు తావివ్వకూడదు. ఎప్పుడు కూడా విశ్వాసంతో దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని నమ్మేవారంగా ఉండాలి. అదే మన మనసుకు నెమ్మదినిస్తుంది. వారి హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియుడంటే దేవునిపై నువ్వు ఎంత ఆధారపడతావో, నువ్వు ఎంతగా ఆయనపై విశ్వసిస్తావో అంత నీకు ప్రశాంతతను, విడుదలను సమీపిస్తుంది. నిన్ను నీవే ఎందుకు లేని వాటిని ఊహించుకొని ఇంతగా బాధపడిపోతుంటావు? నిన్ను కన్న దేవుడు, నిన్ను చేసుకున్న దేవుడు, నీ కొరకు రక్తమిచ్చి కాపాడిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఆయన బలాన్ని, ఆయన బాహుబలాన్ని ఊహించావా? ఎంత గొప్ప పరిస్థితుల్లోనూ, ఎంత ఘోరమైన స్థితిలోనూ నిన్ను ఎన్నడూ కూడా విడవని దేవుడు ఆయన. అంత గొప్ప దేవుని, ఆకాశము భూమిని సర్వాన్ని సృష్టించిన, సర్వాన్ని శాసించగలిగిన సార్వభౌమైన దేవుడు నీతో ఉండగా దుర్వార్తకు చెడియకుండా నీ హృదయాన్ని సమాధానంతో నింపుకో. క్రైస్తవ లక్షణమే ధైర్యం. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండునని వాక్యం సెలవిస్తుంది. నీవు నీతిమంతుడుగా, సింహము వలె ధైర్యముగా ఉండాలి. నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటి నుండి వానిని ఆయన విడిపించునని నమ్మకముతో ఈ వాక్యాన్ని నీవు తలపోసుకుంటూ ఆయనను విశ్వసించాలి. నీతిమంతుడు తప్పక వర్ధిల్లును అనుటకు యోసేపే నిజమైన సాక్ష్యం. అలా నీతి జీవితం జీవించి ఎక్కువ శ్రమ పడిన వ్యక్తిని తప్పక దేవుడు దీవిస్తాడు అనుటకు యోసేపు జీవితం నిదర్శన కూడా. నీతిగా జీవించే నా ప్రియ సహోదరి సహోదరులారా, అధైర్యపడుకు, దేవుడు నీతో ఉన్నాడు. గాఢాంధపు లోయలను సంచరించినను, గాఢాంధకారము కమ్ముకొన్న స్థితిలో నీవు ఉన్నను, ముందుకే సాగు. నీతో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. ఆయన నీ కొరకు గొప్ప కార్యములు చేయబోతున్న దేవుడు, చేసిన దేవుడు, ఇకను నిన్ను విడువని దేవుడు. నీకుండగా దేని గూర్చియును కలవర చెందకుండా విశ్వాసముతో ఆయన వైపు చూడు. నేను నా శ్రమలో యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేస్తుని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో జొచ్చెనని కీర్తనకారుని వలె నీవు ఆయన వైపు చూడు. కీర్తనకారునికి ఎన్నో ఆపదలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకు సమయములోనూ ఆయన జడియుక ఆయన వైపే చూశారు. దేవుని వైపే చూసి అన్ని విజయాన్నే దేవుడు పొందుకున్నాడు కీర్తనకారుడు. నీవును దావీదు వలె దేవుని వైపు చూడు. దావీదు యొక్క విజయ రహస్యమే ధైర్యముతో ఆయన ఆశ్రయించడమే, ఆయన వేడుకోవడమే, ఆయనతో ఉండడమే ఆ విజయ లక్షణం. ఎప్పుడైతే నీకు దేవునిపై ఆనుకునే ఆలోచన వస్తుందో, ఎప్పుడైతే నీవు విశ్వాసముతో, పట్టు విడువని విశ్వాసముతో ఆయన వైపు చూస్తావో, అప్పుడే నీ జీవితంలో ఉంటున్న ప్రతి ఇనుప గడియలు యేసు నామంలో తొలగింపబడుతుంది. విడుదల, సమాధానము నీ జీవితంలో అలముకుంటుంది. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నానని దేవుడు సెలవిస్తుండగా నీవెందుకు బాధపడుతున్నావు? ఆత్మీయ జీవితంలో ఒక అద్భుతంగా దేవుడు నిన్ను నడిపిస్తారు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్య. మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.